హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. అయితే ఈ టెర్రస్ గార్డెన్లో పరిస్థితి ఏంటి, చెట్ల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇదంతా గోంగూర అనమాట. అయితే మనం టెర్రస్ గార్డెన్లో పెంచిన ఈ గోంగూర మనం ఈ బ్యాగ్లో పెంచడం అనమాట. ఈ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో ఈ గ్రో బ్యాగ్లో అయితే పెంచడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. అయితే ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాము. అయితే ఈ గోంగూర విత్తనాలు తీసుకొచ్చి మనం దీంట్లో అయితే వేయడం జరిగిందనమాట. సాయిల్లో వేసి రెగ్యులర్గా వాటరింగ్ చేస్తే మనకు గోంగూర అనేది వచ్చేసింది. ఎటువంటి ఇన్సెక్టిసైడ్ ఏది వాడకుండా మనకైతే గోంగూర చేతికి వచ్చేసింది. అయితే ఇప్పుడు దీన్ని హార్వెస్టింగ్ చేసి తీసుకెళ్దాం. అదే కాకుండా మనకు పాలకూర కూడా అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నమాట ప్రియా. ఈ ఒక కట్ట మనకు 10 రూపీస్ అట్లా నడుస్తుంది మార్కెట్లో. సో ఈ విధంగా గోంగూర అయితే మనం ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వస్తాయి అన్నమాట చెట్లు. చూడండి మనకు బాగానే వస్తుంది. బంచ్ ఆఫ్ గోంగూర అయితే వస్తుంది. ఒక బంచ్ వచ్చింది ఆల్రెడీ. ఇంకో బంచ్ కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బంచ్ అనమాట ఇది. చాలాసార్లు మనం హార్వెస్టింగ్ అయితే చేయడం జరిగింది. చూడండి ఇదంతా పాలకూర అనమాట. అయితే పాలకూర హార్వెస్టింగ్ అయిపోయాక ఇంకా తీసేద్దాం అనే టైంకి మనకి ఈ విధంగా విత్తనాలు అయితే వస్తున్నాయి అనమాట. ఇవన్నీ పాలకూర విత్తనాలు అయితే అనమాట. సో అందుకోసమని ఒక 2-3 వీక్స్ అట్లనే వదిలేయడం జరుగుతుంది. సో లెట్స్ సీ ఇది విత్తనాలు అయినాక మీకు చూపిస్తా ఎట్లా ఉంటాయి పాలకూర విత్తనం, మనం మళ్ళీ ఎట్లా రీజనరేట్ చేయొచ్చు ఆ విత్తనాలు యూజ్ చేసి అని. అయితే మళ్ళీ పాలకూర కూడా బాగానే వచ్చింది. మళ్ళీ ఒక హార్వెస్టింగ్ అయితే వస్తుంది. అయితే మనకు చిన్న ఫ్యామిలీ కనుక ఉన్నట్టయితే మనం టెర్రస్ గార్డెన్ ఈ విధంగా మంచిగా పాలకూర కానీ లేకపోతే ఈ గోంగూర కానీ అట్లా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. అయితే మనం చూడొచ్చు ఈ 3 కుండీలు ఏవైతున్నాయో 3 కుండీల నిండా మొత్తం కంప్లీట్ పాలకూరనే అనమాట. సో పాలకూర కూడా మనం ఈ విధంగా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విత్తనాలని మనం వేద్దాము. అయితే ఇక్కడ విత్తనం ఇది పడిపోయింది. చూడండి మీకు ఇక్కడ క్లియర్‌గా అనిపిస్తది. ఇట్లా ఉంటాయి అనమాట. అయితే ఇవి కొంచెము బ్లాక్ కలర్ అయిపోయి ఎండిపోతాయి అనమాట. ఎండిపోయినప్పుడు మనం ఇవి మనం నాటుకోవాలి. నాటుకుంటే వస్తాయన్నమాట. సో ఇది అయితే అరటి చెట్టు చూడొచ్చు మీరు. అరటి చెట్టు మనకు టెర్రస్ గార్డెన్‌లో ఇది హైబ్రిడ్ జాతికి చెందిందనమాట. ఇది కూడా ఇది ఏంటంటే మనకు ఒక 6 ఫీట్ హైట్ అవుతుంది. తర్వాత పండియడం స్టార్ట్ చేస్తుందని చెప్పారు. అయితే ఇప్పటివరకు అయితే పళ్ళయి తీయలేదు. బాగానే పెరుగుతుంది. పెరగడం అయితే చాలా చక్కగా పెరుగుతుందనమాట. సో అది. అయితే మనం చూడొచ్చు బంతి చెట్లు అనమాట ఇవి. ఈ బంతి చెట్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఒక చెట్టు ఉండేది. ఒక చెట్టుకి మనకు చాలా పువ్వులు వచ్చినాయి, బంతి పువ్వులు. అయితే ఆ పువ్వులను ఏం చేసామంటే ఎండబెట్టి వాటి యొక్క రెమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ రెమ్మలన్నీ తీసి మళ్ళీ వేయడం అయితే జరిగింది. వేసి మళ్ళీ ఇన్ని బంతి చెట్లు బంతి బంతి మొక్కలు వచ్చాయన్నమాట. చూడండి ఇవన్నీ మనం దీంట్లో పెంచడం జరిగింది. ఇట్లా చిన్న పాట్లో పెంచడం జరిగింది. చిన్న పాట్లో పెంచి వీటిని గ్రో బ్యాగ్లలో అయితే వేసినట్టయితే మనకి ఈ విధంగా బంతి పువ్వులు అయితే చాలా వచ్చినాయి అనమాట. సో అదే కాకుండా మన దగ్గర చామంతి మొక్కలు కూడా చాలా టైప్స్ ఆఫ్ చామంతి మొక్కలు అయితే ఉన్నాయి. అయితే చామంతి పాట్లో మనకు వచ్చేసి రావి చెట్టు అయితే వస్తుంది. అయితే ఈ రావి చెట్టుని బోన్సాయి కింద చేద్దామని దాన్ని ఏం చేయలేదు. ఇప్పుడు దాన్ని తీసి మనం బోన్సాయి ఇలాగా చేయాలన్నమాట. చేస్తే ఎట్లా చేస్తామని మీకు కంప్లీట్ వీడియో అయితే చూపిస్తా. అయితే మనకు వచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట. మీరు చూడొచ్చు ఇది ప్లాంట్ మీరు కనిపిస్తుంది కదా. ఈ ప్లాంట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట. ఈ మల్బరీ ప్లాంట్ మనం ఏం చేసామంటే మనకు పెద్ద మల్బరీ చెట్టు ఏదైతే ఉందో దాని నుంచి కొమ్మని తీసి మనం గ్రాఫ్టింగ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో నాటిన అనమాట. పాటింగ్ చేస్తే ఒక 2 వీక్స్‌కి మనకు ఈ విధంగా ఆకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చూడండి ఈ విధంగా ఆకులు అయితే స్టార్ట్ అయినాయి 2 వీక్స్ తర్వాత. సో ఇది కూడా పెరుగుతుందనమాట.
మనం అయితే ఇదొచ్చేసి ఉల్లి పరకనమాట. ఉల్లిగడ్డ మనం నాటితే ఈ విధంగా ఉల్లి పరకయితే వచ్చింది. సో, ఇదొచ్చేసి మొత్తం బచ్చల కూరనమాట. అయితే లాస్ట్ టైమ్ మీరు చూడొచ్చు ఒక 25, 30 ఇన్సెక్ట్స్ అయితే ఒకటేసారి అటాక్ జేసినాయి. మొత్తం ఆకులన్నీ తినేసినాయనమాట నైట్‌కి నైట్. మళ్ళీ కొంచెం పెరగడం అయింది. అయితే ఈసారి ఆకుల కన్నా ఎక్కువ మనకు దీని కాయలుంటాయి గదా! బచ్చల కాయలు. ఆ విత్తనాలన్నీ వస్తున్నాయనమాట. అయితే వాటిని ఒక్కోటి ఒక్కోటి తీసేసి మళ్ళీ అయితే ప్లాంటేషన్ ట్రై జేద్దాము. సో, ఇది బచ్చల కూర. ఒక హార్వెస్టింగ్‌కయితే వస్తుంది. ఆకులన్నీ ఈరోజు తీద్దాము ఇవి. సో, అది. అయితే నెక్స్టొచ్చేసి మీకు చుక్క కూర ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూయిస్తాను. అయితే మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా చుక్క కూరనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది చూడ్డానికి. అయితే చుక్క కూర మనకు హార్వెస్టింగ్ అయిపోయినంక ఏమైతదంటే, ఈ విధంగా అయితే మనకు పువ్వులిస్తది. ఈ పువ్వులు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి చూడండి. ఈ పువ్వులన్నీ ఎండిపోయినంక మనకి వీటిని విత్తనాల్లాగా యూజ్ చేసి మళ్ళీ చుక్క కూర అయితే పెంచొచ్చనమాట. అసలు చూడండి ఎంత బాగుందో అసలు. మళ్ళీ పెంచొచ్చు. ఇది ఈ చుక్క కూర మీకిట్లా స్ట్రెయిట్‌గా చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తది. ఏదో పెద్ద గార్డెన్‌లో ఉన్నట్టే కనిపిస్తదనమాట బ్యూటిఫుల్‌గా. సో, ఇది చుక్క కూరనమాట. అయితే నెక్స్టొచ్చేసి మనం పుదీనా ఏసామనమాట 2 కుండీలలో. ఇదైతే చాలా బాగా పెరిగింది. ఇదొకటి, ఇదొకటి. పుదీనా చాలా బాగా పెరగడం అయితే జరిగింది. బాగుంది గదా! అయితే ఇది మొత్తం నిండిపోతదనమాట. అయితే నెక్స్ట్ దీంట్లో గూడా వేసినాము. అయితే దీంట్లో డ్రైన్ హోల్ సరిగ్గా లేక దీంట్లో చనిపోయింది. రాలేదు పుదీనా. అయితే వీటి రెండిట్లలో అయితే బానే వచ్చింది. వీటిని గూడా మనం యూజ్ చేసుకుందాం. అయితే నెక్స్ట్ జామ చెట్టు ఇది. ఈ జామ చెట్టుని మళ్ళీ మనం రీపాటింగ్ అయితే చేయాలి. ఈరోజు రీపాటింగ్ చేస్తా దీన్ని. ఇంక మనం ఫ్రూట్ సెక్షన్‌కెళ్దాం. అయితే ఇదంతా వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ అనమాట. మన దగ్గరొచ్చేసి గ్రాఫ్టెడ్ జామకాయ చెట్లున్నాయన్నమాట హైబ్రిడ్. మనం ఇది టెర్రస్ గార్డెన్‌లో ఈజీగా పెంచుకోవచ్చు. అయితే మన దగ్గర ఇవి 1, 2, 3, 4 జామ చెట్లయితే ఉన్నాయి. ఈ జామ చెట్లేంటంటే మనకు ఎక్కువ హైట్ కావు. 6 ఫీట్ దాకా హైట్ అయ్యి మనకు ఫ్రూట్స్ అయితే ఇస్తాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు కాయలైతే వస్తున్నాయి దీనికి. చూడండి జామకాయలైతే వస్తున్నాయి గదా! సో, ఈ విధంగా జామకాయలైతే వస్తున్నాయన్నమాట. సో, దీన్ని గూడా చూడొచ్చు. జామకాయలైతే వస్తున్నాయి. సో, ఈ విధంగా జామకాయలొస్తాయన్నమాట. అది చిన్నగున్నప్పుడు మనకు మంచి ఫ్రూట్స్ అయితే ఇస్తుంటది. అయితే ఈ చెట్టు కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జామకాయలు లేవు గానీ, ఇది అరౌండ్ 12-13 జామకాయలిచ్చింది ఇప్పటిదాకా. అయితే ప్రస్తుతం అయితే మళ్ళీ పువ్వులొస్తున్నాయి. చూద్దాము నెక్స్ట్ టైమ్ ఎన్నిస్తదో. నెక్స్టొచ్చేసి మనం మల్బరీ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాము. మల్బరీ ప్లాంట్ గురించి. ఇది మల్బరీ ప్లాంట్ అన్నమాట. మల్బరీ ప్లాంట్. ఇది మల్బరీ ప్లాంట్. ఇందాక మీకు చూయించిన కొమ్మేదైతే ఉందో, ఈ చెట్టు నుంచే కోసుకొనెళ్ళామనమాట. ఈ చెట్టు నుంచి కోసుకొనెళ్ళి సైడ్‌కి పెట్టినంక అది పెరిగిందనమాట. సో, దీనికి చూడొచ్చు మనకు ప్రతి కొమ్మకైతే మల్బరీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఈ విధంగా. మల్బరీ ఫ్రూట్స్ పెద్దగా అయితే చాలా టేస్టీగుంటాయనమాట. చూడండి ఇక్కడ ఒకటయింది, 2 అయినాయి చూడండి. మల్బరీ ఫ్రూట్స్ ఎంత బ్యూటిఫుల్‌గున్నాయి గదా! సో, ఇది మల్బరీ ఫ్రూట్స్ అనమాట. అయితే ఇది 365 డేస్ వస్తూనే ఉంటాయి. మనము చెట్టు వేరేది ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ కొమ్మ తీయాలి. పక్కకు పెట్టాలి. ఒక 2 వీక్స్‌లో మళ్ళీ మనకు చెట్టు అనేది వస్తుంది. చెట్టు చాలా ఫాస్ట్‌గా కూడా పెరుగుతుంది. ఇంకా మనము పెంచుకుంటూనే ఉండొచ్చు. గ్రాఫ్టెడ్ అయితే గ్రాఫ్టింగ్ చేసుకుంటూనే ఉండొచ్చనమాట. సో, ఇవన్నీ వచ్చేసి మామిడి చెట్లనమాట. ఇవన్నీ గ్రాఫ్టెడ్ హైబ్రిడ్ మామిడి చెట్లే. మన టెర్రస్ గార్డెన్‌లో పెంచుకోవడానికి వీలుగా ఉండేటట్టు, ఈజీగా ఉండేటట్టు గ్రాఫ్టెడ్ చూసి తీసుకొచ్చినామనమాట. అయితే ప్రస్తుతానికైతే ఈ మామిడి చెట్టు మీరు చూడొచ్చు. ఈ చిన్నగుంది. చిన్నగుంది గానీ మీరు చూడొచ్చు పూతయితే వచ్చి మామిడి పూత. ఓకే. ఇవి పండ్లయితాయి అన్నమాట త్వరలో. సో, ఇట్లా మనం చిన్నగున్నప్పుడే మనకు ఫ్రూట్స్ అనేవి ఇస్తాయి. అటువంటివి మనం టెర్రస్ గార్డెన్ ఉన్నట్టయితే ఎక్కువ స్పేస్ లేదు మనకు అని అనుకోకుండా మనం ఈజీగా పెంచుకోవచ్చనమాట. సో, ఇదొకటి. ఈ 365 డేస్ వచ్చే కాయలన్నమాట ఇవి. ఇది మామిడి చెట్టు. అయితే ఇది ఇంకా మనకు ఒక్కసారి గూడా పూత రాలేదు. వస్తది నెక్స్ట్ ఇయర్ వస్తది. అయితే మనం ఇప్పుడే కదా పెట్టింది. మనం ఫ్రూట్ ప్లాంట్స్ పెడితే ఏంటంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటది. లైక్ 8 మంత్స్ దాకా అట్లా వెయిట్ చేసేది కంపల్సరీ వెయిట్ చేయాల్సుంటది. అప్పుడే మనకు ఫ్రూట్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూసుకున్నట్టయితే ఇది సపోటా చెట్టన్నమాట. సపోటా చెట్టు. కంప్లీట్ సపోటా చెట్టు. అయితే దీనికి పూలైతే వస్తున్నాయి. కాయలైతే ఇప్పటిదాకా రాలేదు. చిన్న చిన్న పువ్వులైతే వస్తున్నాయి. మనం ఇది గూడా టెర్రస్ గార్డెన్ పెంచుకోవడానికి వీలుగా ఉండేటట్టు తెచ్చుకున్నామనమాట. నెక్స్ట్ ఇది చెర్రీ ప్లాంట్. ఈ చెర్రీ ప్లాంట్ గూడా మనకు ఇప్పటివరకైతే కాయలు రాలేదు. ప్రస్తుతం పెరుగుతుంది. బానే పెరుగుతుంది. ఇదొచ్చేసి మనకు ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ ప్లాంట్. ఇది షాప్సీలో తెప్పించడం జరిగింది.
ఇది మన టెర్రస్ గార్డెన్ పెంచుకునే వీలుగా ఉండే ఆరెంజ్ చెట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్బుక్కరా చెట్టు అనమాట. ఆల్బుక్కరా పండు అంటారు కదా, ఆ చెట్టు అనమాట ఇది. ఇది కూడా కొంచెం పెరుగుతుంది. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్. సో ఇదండి ఈరోజు టెర్రస్ గార్డెన్ స్టేటస్. ఎట్లా అనిపించింది, ఏం చేస్తే బాగుంటుంది టెర్రస్ గార్డెన్ ఇంకా మంచిగా చేయడానికి అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.